సముద్రం చూడు ఎంత అందంగా ఉంది, ఆకాశం చూడు ఎంత అందంగా ఉంది, దానికంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ఇంతవరకు ఏ అమ్మాయితో నేను మాట్లాడలేదు, మొదటిసారి నీతో మాట్లాడుతున్నా. చాలా అందంగా ఉన్నావు. అబ్బా ఏం ఫిగర్ రా. ఈ అమ్మాయి త్వరగా వెళ్ళిపోతే బాగుంటుంది, ఆ అమ్మాయితో మాట్లాడచ్చు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. హలో. అయ్యో నువ్వా? హలో, వచ్చావా? ఎక్కడికి? బీచ్గా? బీచ్గా? ఏ బీచ్కి? మెరీనా బీచ్కా? సరే అక్కడే ఉండి నేను వస్తున్నా. డబ్బు, ఈ డబ్బంతా నాది, ఈ డబ్బంతా నాది, ఈ డబ్బంతా నాది, ఇదంతా నాది, ఈ కట్లన్నీ నాయి, ఈ డబ్బంతా నాది. డబ్బు, అయ్యో డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బంతా నాది నాది నాది, ఈ డబ్బంతా నాది, ఈ కట్లన్నీ నావే నావే, ఈ డబ్బంతా నాది. అయ్యో డబ్బు 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 డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు, డబ్బు 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 డబ్బు. అత్తయ్య నేను అత్తయ్య నీ కోడలు. ఎందుకు లేపావే? కాఫీ ఇవ్వటానికి లేపాను అత్తయ్య. నేను అడిగానవే నేను కాఫీ? నేను లేసిన తర్వాత తెచ్చివచ్చు కదా కాఫీ. పొద్దున్న నీ దరిద్ర మొహాన్ని చూపిస్తున్నావు. నేను అడిగానవే నేను కాఫీ? నేను వెళ్ళవే, వెళ్ళు, గెట్ అవుట్ ఐసే. ఎందుకు అత్తయ్య నన్ను ఉదయాన్నే బాధ పెడతారు మీరు? వెళ్ళవే, వెళ్ళు. అయ్యా మీ పరిశుద్ధమైన పాదాలు పొందనాలయ్యా. అయ్యా ప్రభువా, ఉదయకాల సమయాన ప్రభు నాకు ఒక మంచి కళనిచ్చావయ్యా. ఎంత డబ్బు అయ్యా, డబ్బు డబ్బు ప్రభు. అయ్యా ఈ ప్రపంచంలో ప్రభు అయా ధనవంతులు నానా యేసయ్యా, అయా అంబానీ గారు నానా, అయా బిల్గేట్స్ గారు ప్రభు నానా, అయా ప్రపంచ ధనవంతుల వలె ప్రభు ఆశీర్వదింపబడ్డారు కదా ప్రభు. అయా నేను కూడా ప్రభు ప్రపంచ ధనవంతురాల వలె ప్రభు అయా ఆశీర్వదింపబడాలని అయా నానా యేసయ్య మీ పాద సన్నిధిలో నాన్న కోరుకొనిచున్నానయ్యా. అయా నువ్వు దరిద్రుడివై ప్రభు అయా నన్ను ధనవంతురాలుగా మార్చాలని ఇష్టపడ్డావు కదా ప్రభు. అయా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా ప్రభు. అయా ఈ దీనిరాల యొక్క ఆశ ప్రభు అదే నానా. అయా యేసు నామములో ప్రార్థిస్తున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హాయ్ సంతోష్, నానమ్మతో మాట్లాడడానికి వచ్చావా? నీ పుట్టిన తర్వాతనే ఇంటికి సంతోషం వచ్చింది. నీకేనే హెల్ప్ అంటావేంది? చెప్పయ్యా నీకేం కావాలి? జస్ట్ 5,000? అదేం సరిపోద్ది, 10,000 గా తీసుకయ్యా. మా నాన్నమ్మ బంగారం, మా నాన్నమ్మ వెండి. థ్యాంక్ యూ నానమ్మ. అత్తయ్య అత్తయ్య, వేలు ఇస్తే వాడు చెడిపోతాడు కదా అత్తయ్య. ఏందే మా అమ్మకి ఎదురు చెప్తావా? అలా చెప్పరా దానికి బుద్ధి. నేను ఏది చెప్పినా ఇంట్లో తప్పుగానే అనిపిస్తుంది. ఏంటి రోజా ఫోన్ చేస్తుంది? హలో రోజా. హలో, చెప్పు రోజా. బ్యూలా, నీ ఫొటోస్ స్టేటస్ లో పెట్టావు కదా ఫేస్బుక్ లో. అవును రోజా. చాలా బాగుంది. అవునా? నా దిష్టే తగిలేటట్లుంది. అవునా? నేను అందరూ నన్ను చూసి అందగత్తెని పిలవాలని నా కోరికే, అదే నా ఆశ. నేను అందరికంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే నేను చాలా అందంగా ఉన్నదనేదే నా కోరికే. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మమ్మీ నీతో ఒక్కసారి మాట్లాడాలి మమ్మీ. అయ్యో దీనికి ఎన్నిసార్లు చెప్పినా దీన్ని మమ్మీ మమ్మీ అని పిలవద్దని చెప్పిన, ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా మమ్మీ అనే పిలుస్తుంది. మమ్మీ అని పిలవకే, నన్ను అక్కని పిలవే. ఎన్నిసార్లు చెప్పినా కూడా నువ్వు ఎందుకే సనిలాగా నన్ను ఎప్పుడు మమ్మీ మమ్మీ అని పిలుస్తావు? పోవే, నన్ను పిలవద్దు మమ్మీ అని. అక్కని పిలిస్తే నేను మాట్లాడతాను నీతో. పోవే, అక్కని పిలిస్తే మాట్లాడతాను. హలో, 5,000 తెమ్మంటే నేను తెచ్చి పార్కులో ఊరుకున్నాను. నువ్వు ఎక్కడ? ఏంటి 5,000 సరిపోదా? 10,000 కావాలా?
సరే రైట్ రెడీగా ఉంది, నువ్వు వచ్చి తీసుకో. నేను వచ్చి 1/2 అవర్ అవుతుంది, తొందరగా రా. సరే అయితే తొందరగా రా. ఏం తింటారా టైం అవుతుంది. Number you are calling is either switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైంది? స్విచ్ ఆఫ్ బాగానే మాట్లాడుతున్నాను. ఏమయ్యా? హలో ఎక్కడ్రా? బయటికి వెళ్దామా? ఆ అమ్మాయి ఫోన్ చేసిన మా లవర్కి ఇప్పుడేరా ఫోన్ చేసి వస్తాను, ఇంక 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటానంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరేలేరా, ఈ ఆడాలంటే ఇంతే కదా, అవసరం ఉన్నంతసేపు వస్తారు, అవసరం తిన్నట్టు తింటారు కదా, మనం పోదాం. సరేరా అయితే వచ్చి ఫోన్ చేయి. ఎవరు రావట్లేదే. నా చేతులన్నీ వణిగిపోతున్నాయి. ఇంతంతా ఎండిపోతుందే. నాకు చొక్కా వేసుకోవటానికి కూడా డబ్బులు లేవే నాక్కడ. ఎవరు రావట్లేదు. ఏం సేపు వేరే తెరిచే టైం అయింది. ఎవరు వస్తాడు? ఎవరింటికి వెళ్తే బాగుంటుంది? ఎవరింటికైనా వెళ్ళాలి. ఎవరు చెక్కలేదే నాకు. బైబిల్లో లేయా తన భర్త అయిన యాకోబుని ఎంతగానో ప్రేమించింది, తన భర్త ప్రేమ కోసం ఎంతగానో తప్పించింది. కానీ గొప్ప తీర్మానం చేసుకుంది, నేను యెహోవాని స్తుతిస్తాను. నేను కూడా నా భర్త ప్రేమ కోసం ఎంతగానో తప్పించాను. కానీ అతను చెడు ఆరోగ్యం పరాయ స్త్రీలతో వ్యామోహం, అతని ప్రేమ నాకు వద్దు. నన్నే ఎదుగులోకి వచ్చిన ఎస్ఐ ప్రేమే నాకు కావాలి. ఎస్ఐయా థ్యాంక్స్ ఎస్ఐయా. ఎస్ఐయా ఐ లవ్ యూ ఎస్ఐయా. చెల్లెమ్మా, అమ్మా చెల్లెమ్మా, చూడమ్మా నా కాలు చూడమ్మా. ఏమైందన్నయ్య కాలు? చూడమ్మా నా ఏమైందన్నయ్య? చూడమ్మా నా ఏమైందన్నయ్య? ఏమైంది? బస్సు ఉందమ్మా. బస్సు గుద్దేసిందా? కాదమ్మా, లారీ ఉంది కదా. లారీ గుద్దేసిందా? అదే నేను చెప్పేది నమ్మా, అది కాదమ్మా. ఈ కాలం పిల్లలు ఉన్నారే, చెప్పి మాట అయినారమ్మా. సైకిల్ టైర్ వల్లమ్మా, టైరు అది తోలుకుంటూ వస్తున్నారమ్మా. అట్టే నా కాలు పెట్టి ఇచ్చాడమ్మా. వాడు చెప్పిన మాట ఏం లేదు. అంతేనా? అంతేనంటే ఏదమ్మా, ఆ సైకిల్ టైర్ ఎక్కిన బట్టే కదమ్మా ఎంతలాను వాసింది. చూడమ్మా, సైకిల్ టైర్ ఎక్కేలకి వాసిందా నీకు? అవునమ్మా. చూడమ్మా, నాకు ఇంకెవరున్నారమ్మా నువ్వు తప్ప. అందుకే కదమ్మా ఇంత పెద్ద ఇంటికి నేను ఇచ్చి చేసింది. నా బంగారు తల్లి, నా బంగారు తల్లమ్మా, నా బంగారు తల్లమ్మా, నా బంగారు తల్లమ్మా, అమ్మా నా బంగారు తల్లి. సరే హాస్పిటల్కి వెళ్ళన్నయ్యా. అందుకేనమ్మా, డబ్బుల కోసమేనమ్మా నీకు అడిగొచ్చింది. నాకు ఇంకెవరున్నారమ్మా నువ్వు తప్ప. హాస్పిటల్కి డబ్బులు ఇయ్యమ్మా, బంగారు తల్లి. సరే అన్నయ్య, ఇదిగో అన్నయ్య జాగ్రత్తగా చూపించుకో అన్నయ్య. సరే అమ్మా.
నా బంగారు తెల్లమ్మ. అన్నయ్య అన్నయ్య నాకు కావాలి మీద లేయ్య అన్నయ్య, నా బంగారు తెల్లమ్మ. లేయ్య అన్నయ్య. తెల్లమ్మ. నాకు వెళ్ళి జాగ్రత్తగా చూపించుకో అన్నయ్య. అడిగిన వెంటనే నాకు 5,000 రూపాయలు ఇచ్చావమ్మా నా బంగారు తల్లి. నేను వెళ్ళొస్తానమ్మా. నా బంగారు తల్లి వెళ్ళొస్తాను. వారానికి వస్తాయి నాకు, వారానికి సరిపడతాయి. శివమణి, ఏంది మీ అన్న వచ్చిపోతున్నాడు? అవునండి, మా అన్నయ్యకి అవును, నీ కమ్మలేయి. కమలం అయ్యో మళ్ళీ మా అన్నయ్య నన్ను మోసం చేశాడండి. ఎన్నిసార్లు చెప్పినా మీ అన్నని ఇంట్లో చేర్చొద్దని, నువ్వు వినవేనా మాట? ఎవరికి చెప్పుకున్నా బాధ, ఎవరికి చెప్తే నా బాధ అర్థమవుతుంది. అసలుకి ఎరగడకు వస్తుంది, ఏడుస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా ఏడుస్తున్నా నేను. ఎందుకంటే అంత బాధగా ఉంది నాకు. ఎవరి దగ్గరికి వెళ్తే అప్పిస్తారు అసలుకి? ఎవరెవరినో అడిగా, ఇక్కడ ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు లేరు నాకు. ఏం చెయ్యాలి? నెల్లూరులో కాపురం ఉన్నప్పుడైతే ఇబ్బందిగా ఉంది అక్క అంటే ఒక అక్క 20,000 ఇచ్చింది ఆ అవసరానికి. ఇచ్చింది కదా, నేను తిరిగి ఇవ్వాలి కదా ఆ అక్కకి. నేను తిరిగేలకి ఇస్తానక్క అని చెప్పాను నేను ఆ అక్కకి. కానీ ఆ అక్క నెలకు ముందే నాకు ఫోన్ చేసింది, అమ్మా డబ్బులు ఎప్పుడు ఇస్తావా అని. ఇంక నేనేం చేస్తున్నా, అక్కడ ఉంటానా? వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసేసి కావలికి వచ్చేసా. అక్కడ కొన్నాళ్ళు కాపురం ఉన్నాం, బాగానే పోతా ఉండింది. మళ్ళీ సడన్ గా ఇంకొకటి తీయాలనుకున్నాను. ఇంకొక అక్క దగ్గరికి వెళ్ళా, అక్క ఒక 30,000 అప్పిస్తారా నాకు, నేను చాలా ఇబ్బందులు ఉన్నాను అక్క అని అడిగాను. అడిగాడు తనకి నా అక్క 30,000 నాకు అప్పించింది. చూడు ఎంత మంచి అక్క అని. ఇంకా 30,000 తీసుకుని నీకు అక్కడ ఉంటానా? ఆ అక్కకు చెప్పా, అక్క నీకు నెలకు ముందే నేను ఇస్తానక్క, నీకు వడ్డీతో సగా ఇస్తానని చెప్పా. వెంటనే ఆ అక్క నెలకు పుట్టేలాగా ఫోన్ చేసింది. ఇంక నేను మళ్ళీ అక్కడ ఉంటానా? అక్కడి నుంచి కాల్ చేసి చెన్నైకి వచ్చా. చెన్నైకి వచ్చేలేక ఇంక నా బతుకు తగలబడింది. ఎటు చూసినా అప్పులే. ఎవరిస్తారా అని చెప్పి తిరిగి చూస్తున్నా. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నా. పిల్లలకి ఏం చెయ్యాలి? వాళ్ళు ఎలాగైనా సంతోషపరచాలి కదా, నేను ఎలా చెయ్యాలి? అసలు నాకేం అర్థం కావాలా. నాకేనా ఇన్ని కష్టాలు రావాలి? ఆ దేవుడికైనా కళ్ళు ఉన్నాయా? ఎంత కష్టాలు, ఎంత బాధగా అనుభవిస్తున్నానో నేను. మా ఏంటయ్యా? మా ఫోన్ తీసి మా ఏ ఫోను? మా టీవీలో యాడ్ వేస్తుంది మా ఫోన్. అవునా, మొన్నే కదంట్రా ఒకటి తీసి ఇచ్చింది. వాళ్ళ దగ్గర అప్పు చేసి ఒకటి తీసి ఇచ్చాను కదరా. బాగా మా బట్నీ పోయింది, మా టచ్ పోయింది మా. అవునా, అది ఎంత ఉంటుంది ఆ ఫోన్ అసలుకి? ఉంటుంది మా 10,000. అవునా, సరే గాని నేను ఇంకా అప్పు అడిగి నీకు ఎక్కడైనా తీసి ఇచ్చేస్తాలే, దిగులు పడబాకు, సరేనా? సరే. దీనికంటే మంచి ఫోనే తీసి ఇస్తా. మా ఏందమ్మా ఈ టీవీ అగ్గిపిడి సైజ్ లో చిన్నదిగా ఉంది. నాకు పెద్ద టీవీ కావాలి మా. నువ్వేం చేస్తావా నాకు తెలీదు మా. సిగ్నల్ దొరకదు, ఏం దొరకదు ఈ టీవీలో. వేస్ట్ ఈ టీవీ. ఇంకా నాకు పెద్ద టీవీ తీసి నాకు తెలియదు నువ్వేం చేస్తావు. నువ్వు నాకు అమ్మవైతే నువ్వు నాకు పెద్ద టీవీ తీసియాల్సిందే. నాకు మేకప్ సెట్ అన్ని నాకు తీసియాల్సిందే. నాకు తెలీదు. మొన్నే కదంటే తీసి ఇచ్చింది టీవీ. వాళ్ళు ఇంకొక ఆమె దగ్గరికి అప్పటికి ఆమె దగ్గరికి ఒక 30,000 పెట్టి ఒక టీవీ తీసాను. ఈ టీవీ నీకు చిన్నదిగా ఉందా? అవునా, సరేలే, ఇంకెవరైనా అప్పిస్తారేమో చూసి దీనికంటే పెద్దది తీసిస్తాలే. ఏం దిగులు పడబాకు, పెద్ద టీవీ తీసిస్తా. పిల్లలకి అలాగే వాళ్ళని సంతోషపరచాలా. వాళ్ళు అడిగింది ఎలాగైనా వాళ్ళకి తీసి ఇవ్వాలా. ఎలా తీసి ఇవ్వాలా? ఎవరిస్తారు అప్పు? ఎవరిని అడిగితే బాగుంటుంది? వాళ్ళు అడిగింది నేను తీసి ఇవ్వకపోతే అసలు వాళ్ళకి నేను తల్లిలే కాను. అసలుకి రూపాయి ఎక్కడికైనా అడిగితే ఆ యొక్క ఖచ్చితంగా అప్పు ఇస్తుంది. ఎలాగైనా ఆ యొక్క దగ్గరికి వెళ్ళి అసలుకి ఎలా చెప్పాలో అలా చెప్పాను అనుకో, ఖచ్చితంగా రూపాయి ఎక్క కానీ ఆ యొక్క నమ్మకపోతే వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది మనకి. ఆ యొక్క దగ్గర నేను వెళ్తాను ఒకసారి.
వెళ్ళి మాట్లాడి పిల్లలు ఏదైతే అడిగారో వాళ్ళకి అది ఖచ్చితంగా తీసిస్తా. మమ్మీ మమ్మీ ఒక చిన్న రిక్వెస్ట్ మమ్మీ. ఎన్నిసార్లు చెప్పిన మమ్మీ అని పిలవద్దని. రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది మమ్మీ. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వస్తున్నారు మమ్మీ. మీరు ఒకసారి రండి మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అమ్మో, నన్ను మమ్మీ అని అందరికి తెలియజేస్తావంటే నన్ను పోవే. ఎందుకమ్మా ఏడుస్తున్నావు నా చిన్న తల్లి? బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? చిన్న తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? నోరు ముయ్యవే. మమ్మీ అనొద్దని చెబుతుంటే మమ్మీ మమ్మీ అంటావు. నువ్వు మమ్మీ అంటుంటే నాకు ఒళ్ళంతా తేలు జిర్రలు ప్రాగినట్లు ఉన్నది. నోరు మూయవే. అమ్మని అమ్మని పిలవకుండా ఏమని పిలుస్తారు? ఏం సంస్కారమే నీది? నువ్వు అట్టెళ్ళి కూర్చోమ్మా, కూర్చో. మేకప్ మేకప్లు చేసుకుని బొమ్మలా తయారైతే చాలా. వడ్డీకి ఎవరికి ఇవ్వని కూడా నీ మేకప్ సరిపోతుంది నా డబ్బంతా. ఏంటి వదిన బిడ్డను కూడా అలాగ అంటున్నావు? నీకు తప్ప అనిపించలేదు? లోపలికి వెళ్ళవే. మా ఫ్యామిలీ విషయం నీకెందుకు? బుద్ధి చెప్పనొచ్చింది. వెళ్ళవే. నేను కూడా ఈ కుటుంబంలో ఒకదాన్నే కదా అత్తయ్య. ఎప్పుడు ఎందుకు అత్తయ్య నన్ను ఇంతగా బాధపడుతూ ఉంటావు? ఏంటి మమ్మీ, నా ఆశ నీకు తెలుసు కదా మమ్మీ. నేను మిస్ వరల్డ్ అవ్వాలని నాకెంత ఆశ మమ్మీ. అందుకే కదా మమ్మీ మీ అల్లుడి గారి కాడికి వెళ్ళకుండా నేను ఇక్కడ ఉంది. దాని ముందు పోయి నువ్వు అన్నేసి మాట్లాడానంటే అది అందరికీ మా అమ్మని చెప్పుద్దు మమ్మీ. అప్పుడు నేను మిస్ వరల్డ్ అయ్యే కళ నెరవేర్దు మమ్మీ. రూపాయక్క, రూపాయక్క ఉన్నావక్క నువ్వు? దేవా నీకు స్తోత్రం వేస్తాయా. రూపాయక్క ఉండాలని ఎంత ప్రార్థన చేశానో. స్తోత్రాలు బలంగా ఉన్నాయి. ఎందుకు వచ్చావు? అక్క ఏందక్క అలా అంటున్నావు? అయ్యో నా బాధని ఎవరికి చెప్పుకున్నారక్క? రూపాయక్క ఏమని చెప్పేది? రూపాయక్క ఆ దేవుడు కష్టాలని నాకే పెట్టాలా? ఎన్ని కష్టాలక్క నేను పడేది. ఏంటి నా కాళ్ళు పట్టుకుంటున్నావు? వద్దు వద్దు వద్దు. ఏంటి చెప్పు ఫస్ట్. పర్వాలేదక్క చెప్పు. ఏంటి ఏం సంగతి అక్క? అసలుకి ఎన్ని బాధలక్క నాకు. ఆ దేవుడికి కళ్ళైనా ఉన్నాయక్క. పిల్లకి స్కూల్ ఫీజు కట్టలేదక్క. ఆ ప్రిన్సిపాల్ ఏమో బిడ్డని స్కూల్ నుంచి తరిమేశాడక్క. ఇంట్లో ఒక్క పూట అన్నం వండుకోలేదక్క. అందుకేనక్క నీ కాడికి వచ్చింది నేను. రూపాయక్క ఎంత కావాలి అక్క? నాకు 40,000 అక్క. 40,000 అక్క. నా కష్టాలన్నీ పోతాయి అక్క. నీ కష్టాలు వింటానికి నాకు టైం లేదు కానీ నా సంగతి తెలుసు కదా. 1వ తారీఖున ఉదయం 10 గంటల లోపలికి నాకు వడ్డీ వచ్చేయాలి. అసలు నువ్వు ఎప్పుడైనా ఇవ్వు, నాకు అది అనవసరం. నెలనే కరెక్ట్ గా వడ్డీ రావాలి. లేకపోతే నా సంగతి తెలుసు కదా అక్క. జాగ్రత్త. ఏందక్క వడ్డీ కదక్క? నువ్వు అట్టాను టాంగని తెచ్చిచ్చేస్తున్నావు. ఒకటే తేనుకంత. ఇదిగో తీసుకో. సరే సరే నీ పిల్లలకు భోజనం పెట్టుకోపు. ఈ డబ్బులతో పిల్లలు ఫీజులు కట్టుకున్నాక ఫోటో ముద్ద మేకప్ సెట్ ఎంత అందంగా ఉంది మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ తీర్చినందుకు. టీవీ కూడా చాలా పెద్దదిగా ఉంది మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ. అమ్మో దో ఫ్రిడ్జ్ తీసాను చూడు. ఎలా ఉంది ఫ్రిడ్జ్? బాగుందా? చాలా బాగుంది మమ్మీ. నేను ఆ రూపాయక్క దగ్గర అసలుకి ఏం అడిగి తీసాను అప్పు. నాకు అస్సలకి ఎంత సంతోషంగా ఉందో. పిల్లలకి ఫీజు కట్టాలని, వాళ్ళు అసలుకి అన్నం తినలేదని, ఇంట్లో అసలుకి అన్నమే చేయలేదని పోయి రూపాయక్క దగ్గర అడిగా. వెంటనే ఆ అక్క 40,000 ఇచ్చింది. ఆ 40,000కి ఫ్రిడ్జ్ తీసా. బాగుందా ఫ్రిడ్జ్? ఫ్రిడ్జ్ తీసాను. ఆ టీవీ కూడా తీసాను.
బా, అప్పు తీసి ఏదైనా చేయొచ్చు. ఇంకేం తీయాలి? వాషింగ్ మిషన్ తీయాలి. ఇంకెవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరిస్తారు? రూపాయి ఎక్క దగ్గరికి వెళితే ఇంకా బాగుండదు. ఇంకేం చెయ్యాలి? సరేలే చూద్దాం. ఏంటి నీకు నాకు పెళ్ళా? ఎలా అనుకున్నావు? నేను నిన్నిపోయి పెళ్లి చేసుకుంటాను. ఏదో టైం పాస్కి అలా తిరిగాను, నీతో ప్రేమించాను, నటించాను. ఏంటి 10,000 20,000 ఆఫ్టర్ 10,000 20,000 సంపాదించే నిన్ను నేను పెళ్లి చేసుకుంటానన్నా ఎలా అనుకున్నావు? నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? నేను అమెరికాలో ఉండే ఒక అతను పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ నెల 30వ తారీఖున నా పెళ్ళి. నువ్వు రా పెళ్ళికి. అంత భోజనం పడేస్తాను, తినిపోదు. ఇన్నాళ్ళు కలిసి తిరిగినందుకు నీకు అదే. మర్చిపో నన్ను. నీతో నాకు పెళ్ళి ఏంటి? పిచ్చేమని పట్టిందా ఏంటి నీకు? పెళ్ళి అంటే పెళ్ళి. అమ్మమ్మ ఏం జీవన్ బాగున్నావయ్యా? అమ్మ వచ్చిందా? ప్రైజ్ లాడ్ మమ్మీ. ప్రైజ్ లాడ్ మమ్మీ ఎలా ఉన్నావు మమ్మీ? బాగున్నావు మమ్మీ? బాగున్నాను. బాగున్నాను. ఏంటమ్మా ఇలా చిక్కిపోయావు? అదంతా ఏం లేదు మమ్మీ, దేవుడు కృపను బట్టి నేను బాగున్నాను మమ్మీ. అంటే చర్చ్ ఆలయం ఒక రోజు మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి సరే వచ్చి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. ఎప్పుడు ప్రార్థన చర్చిలో చూద్దాం అనుకుంటే ఎప్పుడు ప్రార్థన అని ఉంటావు. ఇలా చిక్కిపోయావు కదమ్మా నువ్వు. అదంతా ఏం లేదు మమ్మీ, దేవుడు కృపను బట్టి బాగున్నాం మమ్మీ. ప్రార్థన చేయబట్టే కదా మనం నిత్యరాజ్యానికి వెళ్ళగలుగుతాము. అమ్మా మనందరి కొరకు నేను పడితే నేను నిత్యరాజ్యాలే కొనేస్తానమ్మా. అయ్యో మమ్మీ అలా చెప్పబాకు మమ్మీ. అలాంటి రాజ్యాలు మనం వెళ్ళాలంటే మనం ఎలా ఎంత పరిశుద్ధంగా వెళ్ళి మనం పరలోకానికి వెళ్ళాలి మమ్మీ. మీరు బాగా ప్రార్థన చేసుకోండి మమ్మీ. సరేనమ్మా, ఎప్పుడు ప్రార్థన అనబాకమ్మా. నేను ధనవంతురాలు అవ్వాలమ్మా. మమ్మీ అలా అనబాకు మమ్మీ. నీకోసం నేను ప్రార్థన చేస్తాను కానీ ప్రార్థన చేశానమ్మా. ఎంత భారంగా బాధ్యతగా ప్రార్థన చేశాను అసలుకి. మమ్మీ అలా అనకూడదు మమ్మీ. ధనం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది మమ్మీ. దేవుని కోల్పోతే మన నిత్య రాజ్యాన్ని కోల్పోయినట్టు మమ్మీ. ప్రపంచ ధనవంతులలో నా పేరు ఉండాలమ్మా. ఆ ప్రార్థన చేయను. సరే మమ్మీ నేను వెళ్ళొస్తాను మమ్మీ. ఉండమ్మా, భోజనం చేసేప్పుడు. వద్దు మమ్మీ, వెళ్ళాలి మమ్మీ. అల్లుడు గారు ఎదురు చూస్తుంటారు. సరే మమ్మీ నేను వెళ్ళొస్తాను మమ్మీ. సరేనమ్మా. జీవన్ దా నా ఇంటికి వెళ్దాం. అమ్మా ఏదొస్తున్నామమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోవాలమ్మా. ఏసే ఇబ్బందులు వచ్చుకోవాలి. సరే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీరు కనపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించండి, దీవించండి. సమయానికి వచ్చిన వారిని వారి నాన్నని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ప్రేమికులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించాలి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని కనపరచుదాం. ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలమేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా కాపాడిన దేవాది దేవుని సన్నిధానంలో
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామాన్ని కనపరచుదాం, ఆయన కొనియాడుదాం. ఆయన దేవుడు, ఆత్మము దేవుడు, ఆత్మ అయిన దేవుడు, దేవుడు, ఆత్మ అయిన దేవుడు, సత్య దేవుడు. ఆరాధన, ఆరాధన, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని దేవుని ఆరాధించుదాం. దిక్కుల చోట్ల మాని నేను కూడా ప్రభా ప్రపంచ ధనవంతరాలు ప్రభా అయా ఆశీర్వదింపబడాలని అయా నాన్న ఎస్ఐ మీ పాద సన్నిధిలో కోరుకుంటున్నానయ్యా. దేవా నన్ను మిస్ వాళ్ళు చేయయ్యా, నేను ఇంకా అందంగా ఉండాలి ప్రభా. ఆత్మతో సత్యముతో ఆరాధించుదాం, దేవుని ఆరాధించుదాం. మన నాన్నలు మన ఈ కాలాన్ని ఎందుకు భద్రపరుచుకుంటున్నాము? ఈ దేవుని స్వీకరించు, నీ యవనకాల ప్రేమను దేవునికి సమర్పించు. యవనస్తులు దేవుని చేతిలో బహు బలవంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధానంలో ఆయన ఆరాధించు. నీ మనసు ఎక్కడుంది? నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా? నీ హృదయము దేవునికి సమర్పించు. ఆరాధన చేద్దాం. నీవు మోసపోయినటువంటి దాన్ని దేవుడు తిరిగి ఇవ్వడానికి శక్తిమంతుడు, కానీ అది దేవుడు నీకు ఇస్తే దాన్ని నీవు దీవెనకరముగా ఉంచుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీవితంలో అంతటిని పోగొట్టుకొని ఆలోచిస్తున్నటువంటి సహోదరుడ సహోదరి, యేసురాజు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నేను గమనిస్తూ ఉన్నాడు, నీ మీద ఆశ కలిగి ఉన్నాడు. నీ వలన కుటుంబాలు బాధపడుతున్నాయి. దేవునికి నీవు సమర్పించుకో, హృదయపూర్వకంగా ఆరాధించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో భార్యను, తల్లిని, కుటుంబాన్ని మోసం చేస్తూ అనేకులు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా మోసం చేయవచ్చు, కానీ దేవుని మనము మోసం చేయలేము కదా. దేవుని మనం బాధ పెడుతూ మన ఎంతకాలంలో సంతోషం ఉండగలం. దయచేసి గమనించు, నీ హృదయాన్ని ప్రభుత్వం సమర్పించు. పరిశుద్ధ గ్రంథంలో సమయంలో దేవుని మందిర ఆవరణంలో ఎంతో చక్కగా పరిచయం చేశాడు. ఆయన దేవుడు ఒక ప్రవక్తగా మార్చాడు. నిన్ను కూడా దేవుడు ఒక ప్రవక్తిగా మార్చగలిగినటువంటి దేవాది దేవుని సన్నిధానంలో హృదయపూర్వకముగా ఆయన ఆరాధించు. పరిశుద్ధమైన తండ్రి, మీ వందనాలు. ఇంతవరకు ఆరాధనలో మమ్మలను దీవించి ఆరాధింప చేశారు, మీకు స్తోత్రాలు. ప్రభా, వాక్య ధ్యానంలో వెలుచుండగా మీరు మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్త నామములో ప్రార్థించి ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సన్నిధానంలో మీకు దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ప్రసాదించి ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చక్కగా గమనించాలి. మన జీవితంలో జరగబోయే ప్రతి కార్యము కూడా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతాను. అందరూ శ్రద్ధగా మాటను గమనించండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ప్రియమైన దేవుని ద్వారా ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు తెలియజేస్తున్నది ఏమనగా,
సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచుగాక. ఏమేమి పరిశుద్ధపరుస్తాడట? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా. ప్రభు యొక్క రాకడ ఆసన్నమైనది కాబట్టి ఎప్పుడు వస్తుందో, అది పగలు వస్తుందా, రాత్రి వస్తుందా, తెల్లవారుజాము వస్తుందా మనకు తెలియదు. అయితే నిశ్చయముగా దేవుని రాకడ అనేది నిశ్చయముగా వస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా మరి పరిశుద్ధ గ్రంథము చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధానంలో చివరి ఒక మాట చదువుకున్నాము. లోకాసు వార్త 21వ అధ్యాయము, లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వీటెల్లరూ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాడు. ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, మీరు మెలకువగా ఉండాలి. మనిషి కుమారుని ఎదుర్కోవడానికి మనం మెలకువ కలిగి ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలని. యేసు ప్రభువారు రాకడ గురించి ఎంతో అద్భుతముగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను ఆయన రాకడ గురించి తెలియజేసినాడు. ఒకవేళ ఈ సమయాన్ని దేవుడు రాకడ ఆసన్నమైతే నువ్వు ఎత్తబడతావా? ఈ సమయాన్ని మరి దేవుని యొక్క చిత్తంలో నీవు ఉండగలిగితే మరి నిశ్చయం ఎత్తబడతావు. కాబట్టి దేవుని చిత్తం లేకపోతే మనం విడబడతాం. దేవుని యొక్క సన్నిధానంలో అందరూ ఆత్మీయతలో తెరబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరం తలలో నుంచి ప్రార్థన చేసుకుందామా? దేవుని యొక్క సన్నిధానంలో తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం. మీ పొరపాటును, మీ యొక్క పాపములు విడిచిపెట్టండి, ప్రభువుకి సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామములో నీ చిత్తమైతే వీరందరికీ యేసు నామములో ఆత్మీయ నేత్రములు తెరవబడునుగాక ప్రభువా.
జస్ట్ మిస్ అయ్యాను పాస్టర్ గారు. నేను ఎత్తబడినట్లు నాకు దర్శనం వచ్చింది పాస్టర్ గారు. నేను ఇంకా పరిశుద్ధంగా జీవించాలి పాస్టర్ గారు. నాకు ఎంతో దేవుడు ఎలాగో నా దర్శనం నేను మునుగుతున్నప్పుడు అంతలేక అయిపోయింది పాస్టర్ గారు. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను ఇంకా నీతిగా జీవించి నేను దేవుడి ద్వితీయ రాజ్యానికి నేను వెళ్ళాలి పాస్టర్ గారు. పాస్టర్ గారు, నేను నా పిల్లలు గొడవపడినట్టుగా నా దర్శనం వచ్చిందా పాస్టర్ గారు? నాకు ఆ యేసే కావాలా పాస్టర్ గారు? నాకు అప్పులు వద్ద పాస్టర్ గారు. నేను ఇంకా అప్పులు చేయను పాస్టర్ గారు. ఎవరిని మోసం చేయను పాస్టర్ గారు. నేను దేవునికి నిత్యంగా జీవిస్తాను పాస్టర్ గారు. మీరు ఆమె అనకపోతే నేను ఎంత పడకుండానే విడబడిపోతాను పాస్టర్ గారు. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. నేను యేసే కోసమే బతుకుతాను పాస్టర్ గారు. I love you Jesus, నీ కోసమే బతుకుతానయ్యా. ఓకే, చెప్పు రాజా, నీకు దర్శనం వచ్చిందా? వచ్చింది పాస్టర్ గారు. అమ్మాయిని నాకు మీ అమ్మాయి చుట్టూ తిరిగాను. నేను ఏసై నమ్మకనే ఏసై నా కోసం వచ్చాడు. ఇప్పుడు ఏసై కొరకే బ్రతకాలనుకుంటున్నా పాస్టర్ గారు. యేసయ్య కోసం బ్రతుకుతావా? బ్రతుకుతా పాస్టర్ గారు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావా? వస్తా పాస్టర్ గారు. పరిశుద్ధ గ్రంథం చదువుకుంటావా? చదువుకుంటా పాస్టర్ గారు. నియామకాలు దేవునికి ఇస్తావా? ఇస్తా పాస్టర్ గారు. ఓకే, దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు, నేను త్రాగుని కోసం ఎంతో ప్రయాసపడినానే కానీ ఆ నిత్య రాజ్యాని కోసం నేను ప్రయాసపడలేదు పాస్టర్ గారు. ఈ దొంగనైనా నాకు, ఈ తాగుబోతునైనా నాకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు పాస్టర్ గారు. నేను ఆ నిత్య రాజ్యాన్ని కోల్పోయింటే ఎంతో బాధ పాస్టర్ గారు. అలాంటి బాధలు ఎంచుకొని దేవుడు నన్ను రక్షించాడు పాస్టర్ గారు. నేను ఇంక వేట దేవుడి కోసమే జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కోసమే నేను జీవిస్తాను పాస్టర్ గారు. దేవుడి కోసమే జీవిస్తాను పాస్టర్ గారు. సయాని కోసమే నేను జీవిస్తాను. సయాని కోసమే నేను జీవిస్తాను. సయా, హల్లెలూయా. నేను ఎన్నోసార్లు ఎంతో అమ్మాయిలను ఎంతో మందిని మోసం చేశాను. నా భార్యను కూడా ఎంతో మోసం చేశాను. నన్ను కూడా మా కోసం కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ముఖ్యంగా నువ్వు దేవుని మోసం చేసావు సంగతి గ్రహిస్తున్నావా మోషే? అవును పాస్టర్ గారు. ఓకే, దేవుని స్తోత్రం. చూశారు కదా ఫ్రెండ్స్, మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని మనము మిస్ అయితే మనలను ఎవ్వరూ ఓదార్చలేరు. ఈ లోకంలో ఉన్న అన్ని శ్రమల కంటే నరకములో ఉండే శ్రమ అది ఎంతో భయంకరమై ఉన్నది. ఆ శ్రమలో, ఆ ఇబ్బందికరమైన కొలిమిలో నీవు నేను ఉండకూడదని యేసు ప్రభువారు తన ప్రాణాన్ని బలి చేశారు. ఆ ప్రేమకు, ఆ ప్రాణ విలువకు నీవు యేసు దగ్గరికి వచ్చావు, కానీ ఆయన పరిపూర్ణముగా నీ సొంత రక్షకుడుగా హృదయపూర్వకంగా అంగీకరించలేక దేవుని పేరు చెప్పుకొని బ్రతికేస్తూ ఉన్నావు. ఒకవేళ ఈ స్కిట్లో చూపించినట్లు కానీ దేవుని రాకడ ఆసన్నమైనట్లయితే నీవు విడబడితే ఏంటి, దాని వలన ఎంత ఘోరం. యేసుని కోల్పోతే, యేసుని సంపాదించుకోలేకపోతే, ఈ లోకములో అంతా సంపాదించుకొని యేసుని మనం మిస్ అయితే మన జీవితం ఏంటో ఆలోచించుకో. దయచేసి దేవునికి నీ పరిపూర్ణమైన హృదయాన్ని, జీవితాన్ని అప్పగించుకుంటావు కాదు? ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్.